హాయ్ అన్నలు, వెల్కమ్ టు జేపీ వ్లాగ్స్. మిత్రులారా, నిన్న మొన్న గాదర్ కిషోర్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి, నిరుద్యోగులు చేసే ఆందోళన గురించి, లేదా పీకి పొడిచి కట్టలు కట్టినట్టుగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ. సిగ్గు లజ్జ మానం మర్యాద ఏమైనా ఉందా కిషోర్ని? కొంచెమైనా మనిషివైనా? కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కూడా అదే క్యాంపస్లో చదువుకున్నావు, జబ్బలు జరుచుకున్నాడు నువ్వు, బాల్క సుమన్ ఇద్దరు కలిసి. క్యాంపస్లో చదివినోడు ఏ ఒక్కడన్నా 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా క్యాంపస్లో అడుగుపెట్టి క్యాంపస్ పరిస్థితులు ఏంది, నిరుద్యోగుల కష్టాలు ఏంది, అలా చదివే వాళ్ళ యొక్క బాధలేంది ఏనాడు ఒక్కసారి పోయి మీరు చూసిన దాఖలాలు లేవు. సిగ్గు లజ్జ మానం మర్యాద ఇవన్నీ గాలికి వదిలిపెట్టి ఇవాళ మీరు చేసిన లంగ దొంగ పనులను చూసే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పొందబెట్టారు. ఎటువంటి సిగ్గు ఎగ్గు లజ్జ లేకుండా నిరంకుశంగా నోటికి ఎంత వస్తే అంతట్టు, అది నాలుక తాటిమట్ట, విలువలతోటి కూడిన రాజకీయం చేయమని చెప్పారు కానీ విలువ తప్పిన రాజకీయం చేయమని చెప్పలే ఎవరు. దొంగ నోట్ల ముఠాలల్లా నువ్వు అరెస్ట్ అయ్యే బదులు నీ బదులు నీ అమ్మటం నన్ను తీసుకొని పోయి లోపడేసారు. కొద్దిగా అయితే నీ బట్ట చిరుగు కానీ ఏదో మిస్ అయిపోయింది. 10 ఏళ్ళ అధికారంలో నువ్వు క్యాంపస్కి ఏనాడని ఒక్క రోజాన్ని వచ్చి చూసినావా? నిరుద్యోగుల మీద దాడులు జరుగుతుంటే పోలీసు వాళ్ళు కేసులు పెడుతుంటే ఏ ఒక్కనాడైనా నీ కేసీఆర్ కానీ నువ్వు కానీ నీ కేటీఆర్ కానీ ఏ ఒక్కనా కొడుకని మాట్లాడినారా? సిగ్గులతో వాడుకో, సిగ్గు లజ్జ లేకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు వెళ్తున్నావు. ఇటువంటి లంగ లపంగి పనులు చేసి ఇసుక దోపిడీ చేసి తుంగతుర్తి కాన్స్టిట్యున్సీని మొత్తం లంగల రాజ్యంగా తయారు చేసి వదిలిపెట్టినావు. ఊరికొక లంగం తయారు చేసినావు నువ్వు. ఇవాళ నీ లంగ పనులు చూసే ప్రజలు చెప్పు తీసుకొని పెట్టి తీసుకుపోయి తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ అవసరం తొక్కి పాత్ర పెట్టాను నేను. ఇటువంటి లంగలు తుంగతుర్తికి పనికిరారా బాబా అని. విలువలతో కూడిన రాజకీయం చేయాలి. నోట్లకెళ్ళి వచ్చే మాట విలువలతో కూడిందై రావాలి. నోటికి ఎంత వస్తుందో ఆరి తోరి నువ్వు పీకుడు కానీ వరవై నువ్వు పీకి కట్టలు కట్టింది ఏముంది? 10 ఏళ్ళ అధికారం నుండి ఇవాళ గుర్తుకొచ్చినారు మీకు విద్యార్థులు, ఇవాళ గుర్తుకొచ్చినారు నిరుద్యోగులు. 10 ఏళ్ళ నుంచి నీ కేసీఆర్ నువ్వు నీ కేటీఆర్ ఏడవనుకుర్రా? లంగ లపంగి మాటలు మాట్లాడుకుంటే ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ మంత్రివర్గంలో ఉన్న ఎమ్మెల్యేల మీద కానీ మంత్రుల మీద కానీ ఎటువంటి అవాకులు చవాకులు వెళ్ళినా ఖబర్దార్ కిషోర్. కవితకు పోయి ఇప్పుడు ఏడాది కావస్తుంది, నువ్వు కూడా మరి ఆ పక్క మీద సీట్ బెర్త్ కన్ఫర్మ్ చేస్తారు నీకు, ఇది మాత్రం పక్క. ఆల్రెడీ నిన్న మందుల స్వామి గారు మాట్లాడారు. ఏడ దొరుకుతో బిడ్డ నిన్ను తీసుకుపోయి లోపల ఈ 5 ఏళ్లలో నిన్ను తీసుకుపోయి జైలు సిప్పకూడదు తినిపించడం మాత్రం ఖాయం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని విలువలతో కూడిన రాజకీయం చేయడం నేర్చుకో. అర్థమైందా? ఊరికే ఊరి మీద అచ్చవలసిన ఆంబోతు లెక్క ఎవరి మీద పడితే వాళ్ళ మీద రక్కుతా ఏ గుర్తా దురుకుతా అంటే మాత్రం బట్ట కాల్చి కింద నుంచి మీ దాకా సూదులు ఎక్కిస్తారు, దారాలు ఎక్కిస్తారు, కింద తొండలు దొరుకుతారు. అందుకనే విలువలతో కూడిన రాజకీయం చేస్తే ప్రజలు గుండెలు పెట్టుకుంటారు. ఏ పార్టీ మెజార్టీతో గెలిచిన నువ్వు పెద్ద పీకుడు కానీ 1500 1200 ఈ మధ్య మెజార్టీతో గెలిచినావు తప్ప నువ్వు పీకి కట్టలు కట్టింది ఏం లేదు. వాని కాళ్ళు పట్టుకొని వీని కాళ్ళు పట్టుకొని గెలిచినావు తప్ప నీకు ఓడరాబోయి స్వచ్ఛంగా ఓట్లేసింది. నీ బలుపు నీ అహంకారపు మాటలతోటే ఇలా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలు నిన్ను తీసుకుపోయి పాదాలని దొక్కుని పెట్టరు. అది మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో గాదర్ కిషోర్. మళ్ళీ చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారి మీద కానీ మందుల సాగన్ గారి మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఒక్క మాట మాట్లాడినా నీ బట్ట చూపుడు ఖాయం, నిన్ను జైల్లో ఊసలు లెక్క పెట్టి చిప్పకూడదు తెప్పించుడు ఖాయం. గుర్తుపెట్టుకో, ఖబర్దార్.